5 years. దిల్ రాజు తెలివండి సూపర్ అసలు. రేపు జనవరి 1న యూఎస్ కూడా ఐ థింక్ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా, అక్కడే రేపు గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ కాబోతా ఉంది. ఎవరి చేతుల మీదుగా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా. దానికి చిరంజీవి గారు కూడా అటెండ్ అవుతారు. ట్రైలర్ లాంచ్ అయిపోయింది. హ్యూజ్ సక్సెస్ అయితే నో డౌట్. అండ్ జాగ్రత్తలు తీసుకుంటారు, ఎక్కడ ఎటు చిన్న ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. అయిందా? నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అండ్ ఏపీలో మిగతా కొంతమంది మంత్రులు, రిమైనింగ్ సెలబ్రిటీలు ఎవరో ఒకరు అటెండ్ అవుతారు. ఇది అక్కడ అయితే రాజమండ్రి, లేదన్నప్పుడు విజయవాడ అన్నట్టు. అయితే పవన్ కళ్యాణ్ కలిసి చెప్పినట్టు దిల్ రాజు 4వ తారీఖు 5వ తారీఖు అనేది కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఎందుకు? పవన్ కళ్యాణ్ కుదరాలి కదా. సో ఏపీలో బెనిఫిట్ షోలకు సంబంధించి, ప్రీమియర్లకు సంబంధించి టికెట్ రేట్లు పెంపు కూడా ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారంట. తెలంగాణ అయితే ఛాన్స్ లేదని చెప్పారు. బట్ సినిమా మంచి మెసేజ్ ఇచ్చేది కనుక అయినట్టయితే ఛాన్స్ ఉందన్నట్టు హింట్ ఇచ్చారు. సో ఆ రకంగా మరి ఏమైనా ఒప్పించుకుంటారా తెలంగాణలో చూద్దాం. ఏపీలో అయితే ఆల్మోస్ట్ బెనిఫిట్ షోలకి, ప్రీమియర్లకి టికెట్ రేట్లు పెంచడానికి అనుమతి వచ్చినట్టే ఉంది. కాకపోతే భారీగా అయితే ఉండకపోవచ్చు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చి, ఏపీలో వచ్చేసి పవన్ కళ్యాణ్ వచ్చేసి ఓవరాల్ చూసుకుంటుంటే గేమ్ చేంజర్ అయితే సరికొత్త గేమ్ మొదలుపెట్టింది నాకు అనిపిస్తుంది. దిల్ రాజు యొక్క గేమ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రికార్డులు బద్దలు కొట్టబోదని అనిపిస్తుంది. అంతిమంగా నాకు ఇష్టమైన డైరెక్టర్ శంకర్ గారు అండ్ నేను ఎంతో మెచ్చే నటుడు రామ్ చరణ్ సరికొత్త రికార్డు నెలకొల్పాలి. ఎందుకంటే తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నట్టు అడుక్కోవటం ఎందుకు? టికెట్ రేట్లు పెంచడం వద్దు, అడుక్కోవద్దు. నీ సినిమా బాగుంటే డబ్బులు అవే వస్తాయి ఒకరోజు అటు ఇటుగా. ఇప్పుడు మహా అయితే సినిమా బాగుంది, వీళ్ళని దేహి అని అడిగావు, టికెట్ రేట్లు పెంచారు. దానివల్ల నీకు ఎంత వస్తే 100 కోట్లు వస్తాయి అనుకుందాం లాభాలు, ఏది ఎక్స్ట్రాగా. నువ్వు అడగలా, నీ పని నువ్వు చేసుకున్నావు, కలెక్షన్ బ్రహ్మాండం వచ్చినాయి కదా, 100 కోట్లు తగ్గుతాయి. బట్ లాభాలు వచ్చాయి కదా, ఇంకేంటి? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండిద్ది. అండ్ అందరి దృష్టిలో కూడా గొప్పగా ఉంటారా బాబు అని చెప్పొచ్చాడు. అది కూడా నాకు నచ్చింది. సో అంతిమంగా గేమ్ చేంజర్ విషయంలో దిల్ రాజు కానీ, శంకర్ కానీ, రామ్ చరణ్ కానీ చాలా తెలివిగా, చాలా పద్ధతిగా, చాలా ఫ్రోష్ అడుగులు వేస్తే నాకైతే అనిపిస్తా ఉంది. అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఈసారి గేమ్ చేంజర్ రికార్డులు బద్దలు పడతాం గ్యారంటీ. అండ్ ఐఎమ్ షూర్ ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ సెన్సేషన్ అవుట్ అయితే ఖాయం.